సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్ళు అయింది. ఈ 50 ఏళ్లలో ఆయన ప్రస్థానం గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు, తెలుగు తోరణం సంపాదకులు ఆనవరు బ్రహ్మయ్య గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి చంద్రబాబు ప్రస్థానంలోని ముఖ్యమైన మైలురాళ్ళు ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం అండి బ్రహ్మయ్య గారు. నమస్కారం అండి. ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు రాజకీయాలు మొదలుపెట్టి 50 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏంటి దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఎవరు చాలా మంది మనం చూస్తూ ఉంటాం. నాకు కూడా దాదాపుగా జర్నలిజంలో 45 ఏళ్ల అనుభవం ఉన్నది. ఈ అదే 45 ఏళ్ల అనుభవం నేను చూస్తూ ఉన్నాను. అదే ఒక రాజకీయ నాయకుడు సహజంగా సర్పంచ్ స్థాయిలో పూర్వకాలం సంగతి చెప్పేది. ఇప్పుడంటే డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుతో బయటకు నేరుగా వచ్చేసి పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు అయిపోతున్నారు. అదే కానీ పూర్వకాలం సిస్టమ్ ఎట్లా ఉండేదంటే ఒక సర్పంచి ముందు సర్పంచ్ అయ్యేవాడు గ్రామంలో. ఆ గ్రామంలో సర్పంచ్ అయిన తర్వాత ఆ సర్పంచ్ అమాంగ్ ద సర్పంచుల ద్వారా ఎన్నికై సమితి అధ్యక్షుడు అయ్యేవాడు. ఆ అదే సమితి అధ్యక్షుడు జిల్లా పరిషత్ అధ్యక్షులు అయ్యేవాడు. ఈ మధ్యలో శాసనసభ్యుడికి పోటీగా పడేయటం ఇటువంటి అంశాలు ఉండేవి. అదే అది సంప్రదాయమైనటువంటి రాజకీయ విధానం. కానీ ఇవాళ మారిపోయింది. కానీ ఆ సంప్రదాయ విధానంలో నుంచి వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే నిజానికి చంద్రబాబు నాయుడు అంటే గ్రామ సర్పంచ్ ఇట్లా రాలేదు, కానీ ఆయన ఒక విద్యార్థి నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో ఆ, అప్పుడు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒకటి ఉండేది, మామూలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన చదువుకునే రోజుల్లో ఆ విద్యార్థి సంస్థకి చాలా కీలకమైన నాయకుడిగా ఉండేవాడు. అంటే రెండో పద్ధతి ఇందాక నేను చెప్పినట్టుగా సర్పంచుల నుంచి వచ్చేవాళ్ళు ఒకళ్ళైతే, విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చే నాయకులు ఇంకో రకమైనటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఇవాళ మనకి కమ్యూనిస్ట్ పార్టీలో అట్లా కొన్ని సోషలిస్ట్ పార్టీలో చూస్తున్నట్లయితే వాళ్ళు విద్యార్థి నాయకులుగా, కార్మిక నాయకులుగా ఉండి ఈ ఈ పార్లమెంట్ వ్యవస్థకు వస్తూ ఉంటారు. అదే ఇట్లా ఈయన చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీలో. అట్లయినా పిహెచ్డి చేస్తూ ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు దీనికి అదే సంబంధించి. సో ఆయన ప్రస్తావన ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చింది. సో అట్లా అరుదైనటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన దానికి సంబంధించి. ఆయన చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. నిజానికి ఇప్పుడు రాయలసీమ రాజకీయాలంటే చాలా దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ అది ఉంటే తప్ప కష్టం. అటువంటి చిన్న స్థాయి నుంచి సడన్గా చిన్న వయసులోనే ఎమ్మెల్యే, చిన్న వయసులోనే ముఖ్యమంత్రి ఆ, ఎలా కాగలిగారు? అంటే ఇప్పుడు ఆయనకి ఇందా మీరు అదృష్టం కలిసి చెప్పారు, వచ్చిందా, లేదంటే కృషి పనిచేసిందా? ఇప్పుడు రాయలసీమకు సంబంధించి మీరు అన్నట్లుగా ఫ్యాక్షన్స్ తగాదాలు ఇవన్నీ ఉన్నమాట నిజం. కానీ ఆ రాయలసీమ 4 జిల్లాల్లో చిత్తూరు కొంచెం డిఫరెంట్. వాటితో పోల్చుకుంటే కర్నూలు, కడపతో పోల్చుకుంటే అదే. మీకు ఈ తరహా ఆ, ఏదైతే ఉన్నదో అంటే ఫ్యాక్షనిజమే ఫ్యాక్షన్ రాజు. కాకుండా ఘనమైన వారసత్వం, అంటే ఫ్యాక్షనిస్టులే కాకుండా ఘనమైన వారసత్వం ఉన్నాడు మిగతా వాళ్ళందరూ. సో అది ఆ స్థితి. కాబట్టి ఈయన ఇక్కడ విద్యార్థి నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా నేరుగా రాజకీయాలు ప్రవేశించాడు. విద్యార్థి దశగా ఉన్నప్పుడు ఆయన యొక్క రాజకీయ లక్షణాలు, నాయకత్వ పటిమను గమనించినటువంటి రాజగోపాల్ నాయుడు గారు అనుకుంటా బహుశా ఆయన అవునండి, ఆయన ఆయనే ఆయనే ఆయన ప్రోత్సహించినటువంటి, అప్పటికే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు ఆయన. ఆయన ఈయన్ని వెనకాల మామూలుగా వెన్నుదన్నుగా ఉండి ఆయన ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతోనే విద్యార్థి దశ నుంచి నేరుగా శాసనసభకు చిన్న వయసులోనే శాసనసభకు పోటీ చేయడం ఒక ఎత్తు అయితే, విజయం సాధించడం కూడా. ఇందాక మీరు అనుకున్నట్లుగా రాజగోపాల్ నాయుడు గారు ఆయన సహకారం కానీ, ఏదైనా అతని ఉత్సాహం కానీ, ఆయన అదృష్టం కానీ, చిన్న వయసులోనే శాసనసభకి ఆయన ఎన్నికయ్యారు. ఆ శాసనసభకి ఎన్నికవటంతో పాటుగా ఆయనలో ఉన్న చురుకుదనం ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి మంత్రి పదవి కూడా లభించింది. అదే సహజంగా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మంత్రి పదవి కావడం అంటే ముఠా తగాదాలు, ముఠాలు చాలా ఉండే కాంగ్రెస్ పార్టీలో. అదే అటువంటి ముఠాలను లేకపోతే ఈ చాలా అంశాలను ఆయన హర్డిల్స్ తట్టుకొని ఓ చిన్న వయసులో మంత్రి స్థాయికి, సినిమాటోగ్రఫ్ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా చూస్తున్న సమయంలో
ఎన్టీ రామారావు గారు కూతురు చేసుకోవడానికి ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఈయన యొక్క సామర్థ్యాన్ని గుర్తించి అల్లుడుగా చేసుకోవాలనుకున్నాడు. మీరన్నట్లుగా ఆయనది చాలా చిన్న ఫ్యామిలీ. ఆ కుప్పంలో ఉన్నటువంటి చిన్న రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. నిజానికి అటువంటి వ్యక్తి ఆయన ఎన్టీ రామారావు గారి ఆర్థిక స్థితి, సామాజిక స్థితి పోల్చుకుంటే ఈయన ఎంపిక చేసుకోవటం కొంచెం కష్టమే. కానీ అయినప్పటికీ కూడా ఈయన రాజకీయాల్లో చురుకుగా ఉండటం, అప్పటికే చిన్న వయసులోనే మంత్రి కావటం వల్ల మరి ఎన్టీ రామారావు గారు ముందుగానే చంద్రబాబు నాయుడు గారి గురించి విజనరీగా ఆలోచన చేశారేమో అనిపిస్తుంది. ఆ రోజుల్లోనే ఆయన తన కూతుర్నిచ్చి వివాహం చేయడం బట్టి చూస్తూ ఉంటే. సో అట్లా వివాహం చేయడం ద్వారా ఆయన మరింత స్థిరపడారు. దానికి సంబంధించి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఇతరత్ర కూడా ఎన్టీ రామారావు కూతుర్ని చేసుకోవడం ద్వారా భువనేశ్వరి గారిని ఆయనకు స్థిరత్వం కూడా ఏర్పడింది మొత్తంగా చూసుకునేట్లు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సమర్థ గల నాయకుడు కాబట్టి ఈ స్థాయికి అప్పుడే ఆయన సమర్థతను చాలా మంది గుర్తించారు. రాజగోపాల్ నాయుడు గారు గుర్తించి శాసనసభ్యుడిగా చేసి ముందుకు తీసుకెళ్తే ఆయన సమర్థతను గుర్తించి ఎన్టీ రామారావు గారు తన కూతుర్ని ఇచ్చాడని చెప్పచ్చు. అదండి. ఇప్పుడు తెలుగుదేశంలో అప్పుడు ఆయన అంటే ముందు కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత తెలుగుదేశంలోకి మారిన తర్వాత ఆయన చాలా కాలం పాటు చంద్రబాబు నాయుడు అదే ఈయనకి బ్యాక్ ఆఫీస్ కింద, ఎన్టీఆర్కి బ్యాక్ ఆఫీస్ కింద, తర్వాత రైతులకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన దీని కింద ఉన్నాడు ఆయన. ఏంటి అసలు ఆ తెలుగుదేశం ఎన్టీఆర్ హయాంలో ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి అసలు తెలుగుదేశానికి? మీరు మంచి విషయం ఇది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా అనే మాట ఏంటంటే, ముఖాలకి రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాల్లో ఏమి రాణిస్తారు అని చెప్పేసి కామెంట్ చేశారు చాలా మంది. అది చిత్రం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఇవాళ కమ్మ సామాజిక వర్గం అనుకుంటున్నావో ఆ నాయకులు కూడా వ్యాఖ్యానం చేశారు. కృష్ణా జిల్లాలో ఉద్దండుగా పేరుగాచినటువంటి పినమనేని కోటేశ్వరరావు సైతం స్పందించి ఆయన రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన కమ్మారు ఎవరు ఆయనతో పాటు ప్రయాణం చేయరు అని చెప్పేసి పినమనేని కోటేశ్వరరావు గారు ప్రకటన చేశారు. దానికి సంబంధించి నేను అప్పటికే జర్నలిజంలో కూర్చున్నాను కాబట్టి నాకు ఆ పినమనేని గారి ప్రకటన నాకు గుర్తున్నది. అయితే అదే కోవలో ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ నేపథ్యంలో అప్పటికే మంత్రిగా ఉన్నటువంటి, సహజంగా ఆ పార్టీలు మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు పార్టీ పరంగా మంత్రి గారు ఎన్టీ రామారావు గారు మామైనప్పటికీ కూడా రాజకీయ పరంగా ప్రత్యర్థి కాబట్టి కొన్ని విమర్శలు చేశారు ఎన్టీ రామారావుకి సంబంధించి. మాది కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటం సాధ్యం కాదు అని చెప్పేసి మాట్లాడారు అట్లా. కానీ ఎన్టీ రామారావు గారు ఆయన 9 నెలల్లోనే మొత్తం పర్యటన చేయటం, అధికారంలో రావటం, ముఖ్యమంత్రి కావటం ఎంత చూసిన తర్వాత ఎంత జరిగిన ఒక సంవత్సరం లోపే చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ముందుగానే అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ఎన్టీ రామారావు గారికి ముందే తెలుసు. అందుకే ఆయన చేరతీశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మీరన్నట్లుగా ప్రారంభ దశలో ఆయన బిహైండ్ ది స్క్రీనే, తెర వెనకే ఉండి రాజకీయాలు చేశారు. ప్రవేశించే నాటికి పర్వతనేని మన ఎంపీ, విజయవాడ ఎంపీ ఉన్నారు ఉపేంద్ర గారు, పర్వతనేని ఉపేంద్ర గారు, ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో. ఆయన తర్వాత మాత్రమే ఈయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించారు. ఫస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించింది ఎవరంటే పర్వతనేని ఉపేంద్ర గారు. దానికి సంబంధించి పర్వతనేని ఉపేంద్ర గారు కంటే ముందు ఈయన పార్టీ అధ్యక్ష పదవి, ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోవడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో కర్షక పరిషత్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రైతు వర్గానికి సంబంధించి ఒక కర్షక పరిషత్తును ఏర్పాటు చేసింది. ఆ కర్షక పరిషత్తుకు ఈయన చైర్మన్ గా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు. అది కేబినెట్ హోదా కలిగినటువంటి పోస్ట్. అట్లా తెలుగుదేశం పార్టీలో ఈయన ప్రవేశించడం, గండిపేటలో ఈయన ప్రవేశించే నాటికి తెలుగుదేశం పార్టీ గండిపేట కేంద్రంగా హైదరాబాదులో ఉండటం, గండిపేటలో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలకు సంబంధించి అప్పటికే నిజానికి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పార్టీలో ముందుగా ఉన్నప్పటికీ కూడా, అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సాధారణ కార్యకర్తగా మాత్రమే పార్టీలో ప్రవేశించాడు.
అది. కానీ చంద్రబాబు నాయుడు పార్టీలో సామాన్య కార్యకర్తగా కాదు, అప్పటికే ఒక మంత్రి హోదాలో కేబినెట్ మంత్రిగా ఉండి రాజకీయ వారసత్వంతో, రాజకీయ చారిత్రక నేపథ్యంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు. అది. కాబట్టి చంద్రబాబు ఆయన స్వయంగా చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజకీయాలు నడపటంలో. దానికి సంబంధించి అది. అంటే ఆయనగా విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం, కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఎన్నికవటం, అట్లా క్యాబినెట్ హోదాలో చలనచిత్ర రంగానికి సంబంధించిన ఇప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించిన మంత్రిగా పనిచేయటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ చరిత్రతో తెలుగుదేశం పార్టీలోకి రావటం వల్ల ఆయన మరింత షైన్ అవడానికి వీలు కలిగిన తెలుగుదేశం పార్టీ అవకాశం కూడా ఆయనకి కల్పించింది. ఆయన అవకాశం కల్పించింది, ఈయనకి సామర్థ్యం ఉంది. రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఆయన ముందుకు రాగలిగారు. అదండి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మళ్ళా రెండోసారి పెళ్లి చేసుకోవటం, లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి రావటం తోటి అంతర్గతంగా విభేదాలు రావటం, అప్పుడు చంద్రబాబు నాయుడు కి సంబంధించిన కొన్ని వ్యవహారాలు అవన్నీ కూడా వివాదాస్పదం అయ్యాయి. ఆయన ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఈయన ఎన్టీఆర్ ఇదే పార్టీ పగ్గాలు ఈయన చేపట్టారు. ఈ సంఘటనల మీద మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడం కాదు, ఇవాళకి వాళ్ళు ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నది ఏంటంటే ఇవాళ అసలైన తెలుగుదేశం పార్టీనే అనేది. ఆ రోజున ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉన్న సమయంలో బయటకు వచ్చిన మెజారిటీ శాసనసభ్యులు ఎన్టీ రామారావుని నాయకుడిగా కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఆ తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇది అయితే ఆ రోజున వాళ్ళు వివరంగా చెప్పారు దానికి సంబంధించి ఎందుకు జరిగింది ఏమిటి అని చెప్పేసి. పార్టీ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది, కొంతమంది వ్యక్తుల చేతులతో పార్టీ బలయ్యే స్థితి కనిపిస్తుంది. కాబట్టి పార్టీని కాపాడుకునే పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా మేము నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎన్టీ రామారావు గారే మా నాయకుడు, ఎన్టీ రామారావు గారే తెలుగుదేశం పార్టీ అధినేత అని వాళ్ళు పదే పదే ప్రకటిస్తూ వస్తూనే ఆయన్ని కాదని చెప్పేసి పార్టీని రక్షించుకునే నేపథ్యంలో మాత్రమే చంద్రబాబు నాయుడిని ఎన్నిక నాయకుడిగా శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఈ జరిగిన పరిణామాల నేపథ్యం తర్వాత ఎన్నికలు జరగటానికి ముందే ఎన్టీ రామారావు గారు కాలం చేశారు కాబట్టి అది. అయితే ఎన్టీ రామారావు గారు కాలం చేసిన తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకున్నారు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కింద లెక్క అయింది, పెద్ద గ్లామర్ ఉంది. అటువంటి ఆయన కూర్చున్న పదవిలో ఈయన వచ్చారు చంద్రబాబు నాయుడు అప్పటికి. అంటే అప్పటి వరకు ఈయనకి అంత ఇమేజ్ లేదు, అంటే ఏదో తెర వెనుక రాజకీయాలు నడుపుతాడనే కానీ ఆ రిప్లేస్మెంట్కి సంబంధించి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధించగలిగారు? అది కేవలం ఆయన విజనరీ అండి, ఆయన సామర్థ్యం. అదే చెప్పేది. ఆయన ఎన్టీ రామారావు గారికి సాంఘిక పరమైన కన్సెంట్ ఉండటం, అట్లాగే కళాపరంగా కళాకారునిగా గుర్తింపు ఉండటం, ఆయన ఆ రెండింటి అంశం నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా మొదటిసారి నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ వ్యవహారంలో ఆయనకి వెనుపోవడం పొడవటం, నాదెండ్ల భాస్కర్ టైంలో ఆయన మళ్ళీ దిగిపోవటం, మళ్ళీ ఇందిరాగాంధీ మళ్ళీ సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వటం ఆయనకి ముఖ్యమంత్రి కావడానికి. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన లేదు లేదు నాకు ఇది వద్దని చెప్పేసి మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళారు. ఎన్నికలకి వెళ్ళినప్పుడు రెండోసారి మళ్ళీ అత్యంత మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు, అధిక శాసనసభా స్థానాలతో. అప్పుడు ఈ రెండోసారి ఎన్నికలు సంబంధించి జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకి చాలా దగ్గరగా ఉన్నారు. ఆ రోజు సీట్లు కేటాయింపులో కానివ్వండి, ఇతరితర అంశాలు ఆ పార్టీని నిర్వహించడంలో కానీ అన్నింటిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి నడిపించారు. అప్పుడు ఈయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కొంత నేర్చుకుంటే ఆయన స్వతహాగా సామర్థ్యత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొంది ఉన్నాడు. అప్పటికే మంత్రిగా చేసి ఉండటం వల్ల ఆయన చాలా ఎన్టీ రామారావు గారికి ఇమేజ్ని తట్టుకొని తన తెలివితేటలతో తన సామర్థ్యాన్ని రిప్లేస్ చేయగలిగాడు ఎన్టీ రామారావు. అంటే ఎన్టీ రామారావు స్లోగన్ ఏమో సమాజమే దేవాలయం అనేది.
ఈయన స్వర్ణాంధ్ర అవునండి. అనే స్లోగన్ తీసుకున్నాడు, సంస్కరణలు ఇవన్నీ తీసుకుని వచ్చాడు. అంటే అక్కడి నుంచి పార్టీ అంటే డెవలప్మెంట్, సంక్షేమం ఈ రెండింటికి ఏ, మధ్యలో విడిపోయింది అనుకుంటా ఫిలాసఫీ, తెలుగుదేశం ఫిలాసఫీ. ఫిలాసఫీ విడిపోలేదండి. నీకు సామాజికంగా మార్పు చెంది ఎన్టీ రామారావు గారు ఉన్న నాటి పరిస్థితులు వేరు సార్. ఆనాడు నాకు తెలుసు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బడ్జెట్ మొత్తం ఎంతండి? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీకు గుర్తుండే ఉంటుందో, 15 లక్షలు 20 లక్షలు మొత్తం బడ్జెట్ దానికి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆ రోజుల్లో. కానీ ఎన్టీ రామారావు గారి తర్వాత జరిగినట్టు పరిణామాలు చంద్రబాబు నాయుడు వచ్చే సమయానికి మీకు దేశవ్యాప్తంగా మొత్తం ఘాటు ఒప్పందం, అట్లాగే ఇటువంటి ఎకనామిక్ ఆర్థిక రిఫార్మ్స్, పరమైన ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. సంస్కరణలు రావటం, ఈ ఈ నేపథ్యంలో మొత్తం పరిణామం మారిపోయింది. దేశం, ప్రపంచం యొక్క పరిణామం స్వభావం మారిపోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకున్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు సంప్రదాయ రాజకీయాలు, పాత రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. ఆయన ఆయన పోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు రావటం, ఘాటు ఒప్పందంతో ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామంగా మారటం, ఎవరు వ్యాపారం ఎక్కడైనా చేసుకునే స్థితి రావటం, ఇటువంటి నేపథ్యంలో దీన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ మార్పుని ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆర్థిక సంస్కరణ మార్పును అందుకున్నాడు. సాంకేతిక పరమైన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందిపుచ్చుకున్నాడు. ఈ రెండింటిని అందిపుచ్చుకోవడం ద్వారా ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఇమేజ్ని, ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి ఆ చరిష్మాని తాను తన వైపు మరలేలాగా చేసుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. అదండి, హైటెక్ ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకుని ఇమేజ్ సంపాదించుకున్నప్పుడు కూడా అదే ప్రపంచ బ్యాంకు సంస్కరణ దెబ్బకే ఆయన ఓడిపోయారు. అంటే ఈ బషీర్బాగ్ ఉద్యమం కానీ విద్యుత్ సంస్కరణలకు సంబంధించి ఏంటి ఈ కాంట్రడిక్షన్? ఎస్, ఇది నిజమేనండి. ఇది ఎందుకంటే ఆనాటి సంస్కరణలకు సంబంధించినటువంటి ఫలాలు ఇట్లా ఉంటాయని చెప్పి ఎవరు ఊహించలా. మీకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ సంస్కరణల నేపథ్యంలో కంప్యూటర్ విప్లవం గురించి చెప్తున్నప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కంప్యూటర్ల వల్ల ఇబ్బంది జరుగుద్దని ఉద్యమం చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా? అన్ని వ్యవసాయం ఇట్లా ఉంటుందని చెప్పేసి చూపిస్తుంటే కంప్యూటర్లో వ్యవసాయం చేస్తారా అంటే ఈ గేల్ చేశారు ఆయన్ని. కానీ ఆయన చెప్పినటువంటి కంప్యూటర్ విజన్, ఆయన చెప్పినటువంటి కంప్యూటర్కి సంబంధించినటువంటి దాంట్లో వ్యవసాయపరమైన విప్లవం, కంప్యూటర్ ద్వారా వచ్చినటువంటి విప్లవం, వ్యవసాయ పంటలకు సంబంధించి మార్కెట్ ద్వారా జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా ముందుగా చంద్రబాబు నాయుడు గారు విజనరీతో గమనించగలిగాడు. ఆ కారణంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక గుర్తింపు. నేను ఒకసారి జర్నలిస్ట్ మీటింగ్ పాట్నా వెళ్ళాను. పాట్నా వెళ్తే పాట్నాలో ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడితే వేరే ఫ్రమ్ అని చెప్పంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నాను. చంద్రబాబు నాయుడు అని ఆయన అంటే ప్రస్తావించాడు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్. అంటే ఆనాడు అప్పటికే నేను చెప్పేది ఇప్పుడెప్పుడు 90s మాట నేను చెప్పేది, 95 ఆ ప్రాంతంలో మాట నేను చెప్పేది. అంటే ఆ స్థాయిలో అప్పటికి ఆయన విజనరీ ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. దీనికి మించి ఈ యొక్క మార్పుని అందిపుచ్చుకోవడం, మార్పుని చాలా మంది గమనించరు, అందిపుచ్చుకోలేరు. మార్పు జరిగింది కానీ అదే ఆయనకి ఆ సంస్కరణ వల్ల ఆయన పదవి కోల్పోయారు. ఈ బషీర్బాగ్ ఉద్యమం వీటన్నిటి వల్ల ఏంటి అది కొనసాగింపు చెప్పలేదు. దేనికి చెప్తున్నంటే ప్రజలు అప్పటికి అంతుపుచ్చుకోవాలా, ఈ మార్పుని నిజంగా ఇంత జరుగుద్దా అనేది ప్రజలు విశ్వసించలా. ఇవాళ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇవాళ మార్పు చంద్రబాబు నాయుడు గుర్తిస్తాడు, ఆయన చెప్పింది నిజమవుతుంది అనే భావన ఆ రోజున ప్రజలు గుర్తించలా. కంప్యూటర్ వస్తే నిజంగానే ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు. కంప్యూటర్ వస్తే చాలా పనులు, చాలా మంది కార్మికులు నిరుద్యోగులు అవుతారని భావించారు. కానీ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి, ఇంత పరిణామం చెందింది. ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఆర్థిక సంస్కరణ ద్వారా చేయలేనటువంటి పనులు కూడా సాఫ్ట్వేర్లో ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావటం వల్ల కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి. ఈ అంతా ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్పును అందిపుచ్చుకోవడం ద్వారా, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ఛార్జిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక విజన్ కలిగిన నాయకుడు ఉండటం వల్ల ఎంత సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు రైట్ లెఫ్ట్ ఇద్దరితోటి చట్టపట్టాలు వేసేయండి. ఆయన మొదట్లో కమ్యూనిస్టులతోటి తెలుగుదేశం కలిసి ఉండేది, తర్వాత మళ్ళీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. ఈ రెండు కలిసినప్పుడు కూడా ఆయన సెక్యులర్ ఇమేజ్ దెబ్బతినకుండా టాక్ట్ఫుల్గా ఒక చేతులతోటి రాగలిగాడు. దీని మీద మీ కామెంట్ ఏంటి?
ఇదొక్కటే కాదండి. ఆయన వాళ్ళ జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉండి కీలక పాత్ర వహిస్తున్నటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు ప్రథముడనే చెప్పాలి. ఇవాళే కాదు, ఆ రోజు గతంలో కూడా యునైటెడ్ ఫ్రంట్ లో ఆయన తెలుగుదేశం పార్టీ కీలకంగానే ఉంది. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి బీజేపీతో ఎలియన్స్ తో కూడినటువంటి కూటమితిలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఉన్నట్టు కూటమికి కన్వీనర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూటమికి కన్వీనర్ గా లేడు, కానీ ఆ రోజు కూటమికి వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఆ కూటమికి కన్వీనర్ గా ఉన్నారు. అంటే ఇక్కడ జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేయగలిగేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. ఇవాళ ఈయనకున్న విజనరీ ఏమిటంటే, ముందుగా చెప్పాను, అది ఒక్కటే కాదు, పార్టీ ఇప్పుడు సాంకేతిక పరమైన అంశాలన్నీ ముందుగా గమనించడమే కాదు, ఒక అంచనా రావటం, రాజకీయాలు ఎట్లా మార్పు చెందుతున్నాయి, ఎట్లా పరిణామం చెందుతున్నాయి, ఈ పరిణామాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అన్న తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కారణంగానే ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధం పెట్టుకున్నారు. ఆయన ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. అట్లాగే బీజేపీకి సంబంధించి నేరుగా లేకపోయినా బయట నుంచి మామూలుగా సపోర్ట్ చేయటం, ఇటువంటి అంశాల్లో కూడా ఆయన చాలా తెలివిగా వ్యవహరించారు. అంటే ఎంత కూడా ఆయన ఒక పాలనా పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఆయనకు ఉన్నటువంటి విజనరీ విశిష్టమైందని చెప్పాలి. దీన్ని బట్టి ఆయన ఇందాక మీరు చెప్పారు చూసారా, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి లెఫ్ట్ అదే అభ్యుదయ పార్టీలుగా సోషలిస్ట్ పార్టీలుగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలతో స్నేహంగా చేయగలిగాడు. ఫండమెంటల్ కి సంబంధించినటువంటి పార్టీగా ఉండి మతపరమైన పార్టీగా పేరు పొందినటువంటి పార్టీలతోనూ ఆయన కలిసి పనిచేయటం ఆయనకు ఉన్నటువంటి పరిణితిని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు ఎంతసేపు అభివృద్ధి పేరునే ఉన్నారు. అంటే ఇప్పటికి అభివృద్ధి సంక్షేమం అనేది జగన్ వచ్చాక జగన్ తోటి పోటీ పడే సందర్భంలో ఇక ఆయన అభివృద్ధి సంక్షేమం రెండింటిని కాంబినేషన్ తీసుకున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? ఇప్పుడు మీరు సంక్షేమంకి సంబంధించి ఇక్కడ విషయం చెప్పాలి. సంక్షేమం అంటే ఫస్ట్ చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీనే సార్. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి పట్టెడు మెతుకులు పట్టెడు అన్నం పెట్టలేనప్పుడు రాజకీయ పార్టీ ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించిన రోజు నుంచే సంక్షేమ పథకాలు ఆయన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆద్యం పోసి యాక్చువల్గా ఫస్ట్ ప్రారంభించిందే, శ్రీకారం చుట్టింది సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ. పక్కా గృహ నిర్మాణం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి ముందు ఇల్లు కట్టుకోవడానికి 600 రూపాయలు సహాయం చేసేవాళ్ళు, 1200 900 ఏనో నాకు తెలుసు. కానీ ఆ రోజు తొలిగా అట్లా కాదు, పూరిపాకలు కాదు, పక్కా గృహం ఉండాలి అని చెప్పేసి 6,000 నుంచి 8,000 రూపాయలు శాంక్షన్ చేసి పేదవాళ్ళకి పక్కా గృహాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మీకు ఇంకా బాగా గుర్తు చేయాలి సంక్షేమం గురించి అంటే, జనతా హోటళ్ళని పెట్టి పేదవాడికి 2 రూపాయలకి భోజనం పెట్టాలి. పెద్ద పెద్ద హోటల్లో కూడా జనతా విభాగం ఒకటి ఏర్పాటు చేయండి. పేదవాడు వస్తే వాడికి మీకు ఇష్టమైన రీతిలో 2 రూపాయలకి భోజనం పెట్టండి అని జీవో తీసుకొచ్చి పేదవాళ్ళకి భోజనం అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే అంటే చంద్రబాబు నాయుడు ఇన్ని తెలివితేటలు, ఇంత చతురత, ఇంత సమర్థత ఉన్నప్పుడు కూడా కంటిన్యూగా ఆయన ముఖ్యమంత్రి ఉండలేకపోయారు. అంటే ఒకసారి ప్రతిపక్షంలో ఉండటం, ఒకసారి రావటం, అట్లా జరగటానికి కారణం ఏంటి? రాజకీయాలు సహజం సార్. ఇది రాజకీయాలు ప్రజలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండరండి. ఎప్పుడు కూడా ప్రజల్లో మార్పు వస్తూ ఉంటుంది, కోరుకుంటారు, మార్పు కోరుకుంటారు. ఇప్పుడు ప్రజల్లో 3 రకాల వ్యక్తులు ఉంటారండి. ఒకటి ఎప్పుడు సంప్రదాయంగా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కొంతమంది, పాలక పక్షానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ 2 కాకుండా మధ్యస్థంగా తటస్థంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ తటస్థంగా ఉన్నవాళ్ళు ఎటు మొగ్గు చూపితే అటు సహజంగా అధికారం వస్తుంది. అట్లాగే ఇదే సమయంలో ఎవరైతే కూటమిగా ఏర్పడతారో ఆ పార్టీలు ఆ సందర్భాన్ని బట్టి ఆ రాజకీయ వేడి స్థితిని పరిస్థితిని గమనించి కూటమిలో ఒక పార్టీలు కూటమి ఏర్పాటు చేస్తుంటారో, పొత్తులు కుదుర్చుకుంటారో వాళ్ళు వస్తుంటారు.
పొత్తులు అంటే కుదుర్చుకోవటంలో తెలుగుదేశం మీద విమర్శ కూడా ఉందండి, కూటమికే తప్ప సింగిల్గా అధికారంలోకి రాదు అనేది. అదేం కాదులేండి. ఇప్పుడు అప్పుడు చాలా సార్లు వచ్చిందండి. ఆ లెక్క వస్తే అంటే నేను చెప్పేది వాళ్ళందరూ వాళ్ళు వచ్చి కలిసి ప్రయాణం చేస్తే ఎందుకని మంచిది. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు ఏం జరిగిందండి? దానికి సంబంధించి ఎవరు మద్దతు ఇచ్చారు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ముందొచ్చేసి వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళు చాలా సీట్లు అడిగారు. చాలా సీట్లు అడిగితే నేనేమన్నాడు చివరికి ఇండివిజువల్‌గా పోటీ చేశారు ఎవరికి వాళ్ళే. సో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఆవిర్భవించినప్పుడు ఎవరితో పొత్తు లేదు దానికి సంబంధించి. కాబట్టి కొన్ని పార్టీలు వచ్చి విలీనం అయ్యాయి. అది వేరే విషయం దానికి సంబంధించి. ఇప్పుడు బట్ పొత్తు అయితే లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాల పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించి ఫస్ట్ ప్రజలు ఆయనకు మొదటి ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అయ్యారు. అంటే ప్రజలు ఆయన యొక్క సామర్థ్యాన్ని గుర్తించారు. ఆ సామర్థ్యాన్ని గుర్తించటం వల్ల ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు మొదటిసారి. రెండోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు జరిగినటువంటిది ఏంటంటే నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ముందుకెళ్ళటం, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో విచ్చలవిడిగా ఆ పదం మరి ఏమో వాడొచ్చో లేదు కానీ ఎక్కువగా ఇవ్వటం, ప్రజలు ఆ సంక్షేమానికి కంటే కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం ఈయనకి అనే భావన కలగటం. ఈయన రాజశేఖర రెడ్డి కుమారుడు కదా, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనే నేపథ్యంలో ఆ ఒక్కసారి అనే కాన్సెప్ట్ తో చంద్రబాబు నాయుడు రెండోసారి ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగలిగాడు. కానీ ప్రజలు గుర్తించారు తర్వాత పరిస్థితులు ఏమిటి. చివరికి ఎంత దాకా వచ్చారంటే మాకు ఈ పాలన వద్దు, ఎవరో ఒకళ్ళు వస్తే చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు పరిమితం చేసి అద్భుతమైన మెజారిటీని ప్రతిపక్ష పార్టీలకి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారు. ఈ అంశాలు కూడా గమనంలో తీసుకోవాలి ప్రజలకు సంబంధించి. ఆయన ఎందుకు ఓడిపోతున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందండి. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ ఏ రకంగా జరుగుద్ది? అట్లాగే ఇప్పుడు ఈ కాపులు కమ్మ రెండు ఇద్దరు కూడా ఒకేసారి ఒకే కూటమిలో ఉండటం అనేది అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా గ్లామర్ ఉన్నాడే. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఈయనకి అనుభవం ఉంది. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషను తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏం చెప్తారు? మీకు క్వశ్చన్ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కాపులు కలిసి కమ్మారు కలిసి పనిచేయడం కొత్త కాదండి. ఇది తెలుగుదేశం ప్రారంభంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ప్రజలందరూ తెలుసు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే అని. అయినప్పటికీ ఎవరు ఫీల్ అవ్వలా. విజయవాడ కృష్ణలంక ఏరియాలో లారీ ఫీల్డ్ లో అందరూ కాపు సామాజిక వర్గాలు మెజారిటీ ఉండేవాళ్ళు. లారీ ఫీల్డ్కి సంబంధించి కూడా ఎక్కువ మంది లారీలు వాళ్ళకు ఉండేవి కాపు సామాజిక వర్గాన్ని. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కాపులే ప్రప్రదంగా తెలుగుదేశం పార్టీ జెండాలు తమ లారీలకు కట్టుకొని ప్రచారం చేశారు. సో మధ్యలో కొన్ని కారణాల వల్ల రంగా నెహ్రూ నేపథ్యంలో ఈ పార్టీలకు కులాలని ఆపాదించి విభజన తీసుకొచ్చి ఇవాళ కులాంధ్రప్రదేశ్ అనే దుస్థితి తీసుకొచ్చారు. నిజానికి ఈ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా కుల ప్రాతిపదికన పని చేయలేదు. ఏ నాయకుడు కూడా కుల ప్రాతిపదికన పని చేయలేదు. కానీ కొన్ని శక్తులు కావాలని ఉద్దేశపూర్వకంగా రెండు కులాల మధ్య విభేదాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించే విధంగా ఇవాళ కూడా కులాంధ్రప్రదేశ్ అని చెప్పే స్థితికి తీసుకొచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంస్కరణవాదులు ఎక్కడా లేరు. అన్ని కులాల్లోనూ సంస్కరణవాదులు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీల్లో, తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మీకు సంస్కరణవాదులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజలు ఇప్పటికీ కూడా గమనించండి, రెండు అంశాలు సమాంతరంగా జరుగుతుంది. చాలా విచిత్రంగా అందరికీ అర్థమవుతుంది. ఒక పక్కన కులాంధ్రప్రదేశ్ అని చెప్తూనే ఉన్నారు, రెండో పక్కన ఇవాళ కులాంతర వివాహం జరగని ఇల్లు ఏదైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో చెప్పండి?
ప్రతి చోట ప్రతి కుటుంబంలోనూ కులాంతర వివాహాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి. కానీ రాజకీయాలు మాత్రం పెంచి పోషిస్తున్నాయి కులాలని, ఏదో రకంగా కులాన్ని అంటగడుతున్నాయి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో కులం అనేది ఒక భాగం అయిపోయినట్టు. ఎస్, అంతే తప్ప అందరూ అనుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ కులతత్వం లేదండి. అది కొంతమంది కావాలని దాన్ని పెంచి పోషిస్తున్నారు దానికి సంబంధించి. అట్లాగే మీరు ఇంకో మాట చెప్పారు, ఇంకోటి అడిగారు, దీని పరిణామం ఏంటి అని చెప్పేసి. ఏమంటే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ జాతీయ పార్టీగా మార్పు చెందింది. జాతీయ పార్టీగా మార్పు చెందిన తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పార్టీ అధ్యక్ష పదవులు బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఇతర కీలకమైన పోస్టులన్నీ వాళ్ళే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి. ఒక్కొక్కసారి కొన్ని అంశాలు ఉంటాయి రాజకీయాల్లో, మీకు తెలియదేం కాదు జర్నలిస్టు, మనకు తెలియదు కదా. పార్టీని నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు ప్రస్తుత రోజుల్లో అసలు. కాబట్టి పార్టీ అయితే శాశ్వతం అండి. మీరు అన్నట్టుగా నాయకులు ఉంటారా లేదా, నాయకుల పరిణామం ఏం జరిగిపోతుంది భవిష్యత్తు మనం అప్పుడే చెప్పలేము దీనికి సంబంధించి. నాకున్న పరిజ్ఞానం ప్రకారం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అయితే శాశ్వతంగా ఉంటుంది అని నేను సూచిస్తున్నాను. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, 50 ఏళ్ల చంద్రబాబు ప్రస్థానంలో ఆయన సక్సెస్ అయ్యారా? ఒకవేళ సక్సెస్ అయితే దానికి అదృష్టం కారణమా, కృషి కారణమా, ఏం చెప్తారు ఫైనల్ గా? 100% ఆయన సక్సెస్ కావడానికి ఆయన కృషి కారణం అండి. ఆయన ముందు చూపు, విజనరీ. ఇందాక నేను చెప్పాను మీకు, ఎన్టీ రామారావు గారి తర్వాత జరిగినటువంటి ఆర్థిక సంస్కరణలో మార్పుని బాగా అవపోసన పట్టాడు. మిగతా నాయకులందరికంటే కూడా ఈయన ముందుగా అవపోసన పట్టడం ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విజనరీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి మార్పుని అబ్జర్వ్ చేసి మార్పుకు అనుకూలంగా తన పైన రాజకీయ పైనాన్ని మార్పు చేసుకుంటూ ముందుకెళ్ళాడు. కాబట్టి నీ వాళ్ళ సమర్థ నేతగా గుర్తింపు ముందు కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి బ్రహ్మయ్య గారు. నమస్తే.